చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. దావీదుకి పిల్లలు లేరు, భార్య లేదు, శాస్త్రంతా పోయింది, మొత్తం కొట్టుకుపోయింది. ఆయన ఆ టైంలో బాధపడతా ఉంటే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నీ మాటని వచ్చాం ఆయన మీదకి యుద్ధానికి వెళ్దామని, చూడు మా పిల్లలు పోయారు, మా భార్య పోయారు అని ప్రతి వాడు రాయి తీసుకున్నాడు. ఎందుకని? దావీదుని చంపేద్దామని. దావీదుకి ఇప్పుడు ఎవరిని ఉన్నారా? ఎవరు లేరు. ఏకాకైపోయాడు. మీలో కొంతమంది ఈరోజు అలాంటి మాటలు అంటారు. చర్చిలో కూర్చున్నారు, మీ చుట్టూ 300 మంది కూర్చొని ఉండొచ్చు, కానీ మీ జీవితం ఏకాకి జీవితం. ఎందుకు తెలుసా? మీ హృదయ బాధ, మీ హృదయ వేదన ప్రపంచంలో ఎవరికి చెప్పుకో, ఒక్కళ్ళే కుమిలిపోతూ ఉంటారు. ఏకాకి జీవితం అంటే గదిలో సింగిల్గా కూర్చోవడం కాదు. మనలో చాలామందికి సింగిల్గా కూర్చోవడానికి దమ్ము లేదు. ప్రజల మధ్యనే కూర్చుంటాం, సింగిల్గా ఉంటాం. ప్రజల మధ్య కూర్చుంటాం, సింగిల్గా ఉంటాం. మన హృదయం చుట్టూ గోడ కట్టేసుకున్నాం. మన అపరాధ భావం గోడ కట్టేసింది. మనకున్నటువంటి కుంచిత స్వభావము గోడ కట్టేసింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అదే. దావీదుకి ఎవరు లేరు. రాళ్ళు తీసుకొని ప్రజలు కొట్టే పరిస్థితుల్లో నీకు విషయం తెలుసా? అలాంటి తీవ్ర స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. దేవుడే తీసుకెళ్తాడు. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? అప్పుడైనా నీ బుర్ర పనిచేస్తుందని. అప్పుడైనా పంది పొట్టు తింటున్నప్పుడు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. రాళ్ళు పట్టుకున్నారు దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు, అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. దావీదు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు రాళ్ళు పట్టుకుంటే దావీదుకి ఎవరు గుర్తొచ్చారు? చెప్పండి, ఎవరు? దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. 7-8 వచనాలు. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అమాలేకుల కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదుని దావీదుని వద్దకు తీసుకొని వచ్చాం. ఏఫోదు అనేది ఏంటి అనేది పెద్ద విషయం, కానీ చిన్న ఒక మాట చెప్పాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఒక పద్ధతి. అంటే దావీదు చేసిన పని ఏంటనంటే, నేనేం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి అడగాలి. అంటే నేను కోల్పోయింది ఎందుకు కోల్పోయానంటే, దేవుడు అనుమతి లేకుండా వెళ్ళాను కాబట్టి, దేవుణ్ణి అడగకుండా వెళ్ళాను కాబట్టి, దేవుణ్ణి తీసుకోకుండా వెళ్ళాను కాబట్టి, దేవుడు నాతో లేడు కాబట్టి ఐ హ్యావ్ లాస్ట్. దావీదు అది అర్థం చేసుకున్నాడు. అందుకని దేవుణ్ణి అడుగుతున్నాడు. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందినా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. దేవుడు చెప్పాడు ఎల్లయ్య అని. దేవుడు దావీదుకి పాఠం నేర్పించాడు. ఒంటరితనంలో తీసుకెళ్ళి దేవుడి వైపు చూసేటట్లు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడి వైపు చూడకుండా అటు ఇటు చూసుకుంటూ వెళ్తుంటే అన్ని ద్వారాలు మూసేస్తే దేవా అని సచ్చినాడు పైకి ఎక్కుతాం. దావీదు పరిస్థితి కూడా అదే. అప్పుడు ఎత్తితే అప్పుడు దేవుడు దావీదుకి డైరెక్షన్ ఇచ్చాడు, వెళ్ళు అని అన్నాడు. సినిమా పక్కీలో జరిగింది ఈ తర్వాత స్టోరీ. ఏంటి తెలుసా? దావీదు సైనికులను తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఎవడో దెబ్బ తగిలిన వాడు మూలలో ఒకడు పడిపోయి ఉన్నాడు. దావీదు దేవుడితో కనెక్షన్ ఏర్పడింది కదా, కాబట్టి మంచి బుద్ధి వచ్చేసింది. యుద్ధానికి వెళ్ళేవాడు అటు ఇటు చూడకుండా వెళ్ళిపోవటం అనేది చేయకుండా కింద పడిపోయిన వాడిని చూసి, అడెవడో పడిపోయాడు రా, కూర్చోడండి అని అన్నారు. అంటే కొంచెం మంచి చేద్దామని అతని దగ్గరికి వెళ్ళారు, గాయాలు కట్టారు, ద్రాక్షారసం తాగిచ్చారు. అతన్ని అడిగారు, అరే బాబు నువ్వు ఎవరో రా అని. సార్ ఈ పక్కన కూర ఉంది కదా, ఉంది, దాన్ని తగలబెట్టేసి వెళ్ళిపోతున్నాం మేమే. అప్పుడు మీకు అర్థమైందా? తగలబెట్టేసి వెళ్ళిపోతుంది. మరి నిన్నెందుకు వదిలేశారు? నాకు దెబ్బ తగిలింది సార్, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సార్. అదే ఆ పరిస్థితి. సార్ మీరెవరు సార్? మాది ఆ ఊరే. అవునా? ఇప్పుడు మమ్మల్ని లేపం. మరి ఏంటి సార్ అంటే, ఏం లేదు, నువ్వు చిన్న సాయం చేసి పెడితే నీకు కూడా ఒక సాయం చేసి పెడతాం. నీకు చేసే సహాయం ఏంటంటే నీ జోలికి మేము రాం. నువ్వు మాకు చేయాల్సిన సహాయం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మాకు చెప్పు. ఎలా ఉంది డీల్? బాగుంది కదా అంటే, సరే సార్ దారి చూపిస్తా అన్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూపించారు. దావీదు వెళ్ళాడు, వాళ్ళందరిని లేపేశాడు, భార్యని పిల్లల్ని అందరిని తెచ్చేసుకున్నాడు. బాగుందా లేదా? సింపుల్గా అయిపోయింది పని. ఇది మొదటిది కాబట్టి, మొదటిది సింపుల్గా అయిపోయింది. ఏంటనంటే దేవుడితో కనెక్షన్ పోగొట్టుకొని ఉద్రేకంతో తానే దేవుని చిత్తాన్ని తన చేతుల్లోకి తీసుకొని నా ఇష్టం వచ్చినట్లు నేను చేద్దాం అనుకున్నప్పుడు దారి తప్పాడు, పోగొట్టుకున్నాడు. దేవుడు బుద్ధి తెప్పించిన తర్వాత వెనక్కి తీసుకొచ్చాడు. నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నావా? కోల్పోయి ఉంటావు.
నీ జీవితంలో దేవుడి అనుమతి లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుడితో చెప్పకుండా దేవునికి విరుద్ధంగా ముందుకెళ్ళావా? అలాంటప్పుడు ఇలాంటి జరుగుతాయి. ఇది మొదటి విషయంగా మనము చూస్తాం.